అడ్మినిస్ట్రేషన్ 3 శాఖలు తన దగ్గరే పెట్టుకున్నారు. ఎస్ సదంగ దయాకర్ గారు. మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ లో మళ్ళీ ఎక్స్పాన్షన్ కూడా ఉంటది కదా, అప్పుడు రీషఫుల్ సంపూర్ణంగా అయ్యే అవకాశం ఉంటది భరత్ భాయ్. అంటే ఇది సెన్సేషన్. అంటే హోమ్ ఎడ్యుకేషన్ కూడా ఆయన చాలాసార్లు చెప్పారు, విద్యాశాఖ నా దగ్గరే పెట్టుకున్నా నేను ఇది చేస్తాను. తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా 4th సిటీ ఫ్యూచర్ సిటీ ఆయన బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి దాని గురించి. తర్వాత హైదరాబాద్ మెట్రో, తర్వాత ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఇప్పుడు మనకి ఇంకా 3 ఉన్నాయి, 15 కంప్లీట్ అయినాయి కదా. 3 కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు మనకు నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోగానే అవుతాయి నాకు తెలిసి. సో అవి కంప్లీట్ కాంప్రహెన్సివ్ గా క్యాబినెట్ కూర్పు అయిన తర్వాత అప్పుడు ఏ శాఖలు ఎవరికి ఇస్తే అనే దాని మీద అప్పుడు ఒక డీటెయిల్డ్ చర్చ జరుగుతుందని నాకున్న సమాచారం. అంటే కాంగ్రెస్ లో అద్దంకి దయాకర్ గారు మీకు తెలియంది లేదు, మన దగ్గర తెలంగాణ రాస్తారు ఓ శ్రీ రేపురా అన్నట్టు. మీరు అక్టోబర్ లో క్యాబినెట్ మళ్ళీ ఉంది అంటారు. ఈ అక్టోబర్ కావచ్చు, ఇంకో అక్టోబర్ కావచ్చు. రాజశేఖర్ రెడ్డి లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టరే 2004లో ప్రమాణ స్వీకారం చేస్తే టిఆర్ఎస్ వాళ్ళ కోసం ఒక 6 తీసుకునేందుకు కోసం 2005లో చేశాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదు. 2007లో ఆయన పూర్తి స్థాయి మంత్రివర్గం చేశాడు 3 సంవత్సరాల తర్వాత. చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు రేవంత్ రెడ్డికి ఇంత టైం పట్టిందని. కానీ రాజశేఖర రెడ్డి కూడా 3 సంవత్సరాలు పట్టింది. 44 మంది, అప్పుడు 44 మంది ఉండే ఉమ్మడి రాష్ట్రంలో. అప్పుడు ఆ 44 మందిని ఫిలప్ చేసేందుకు రాజశేఖర రెడ్డికి 3 సంవత్సరాలు పట్టింది. మొదట్లో 24 మందిని తీసుకున్నారు. 6 బీఆర్ఎస్ మంత్రుల్ని హరీష్ రావు, నాయన్ నరసింహారెడ్డి, సంతోష్ రెడ్డిని విత్ ఇన్ 6 months లో తీసుకున్నారు. 30 మంది అయినారు. మళ్ళీ 6 విత్ ఇన్ 1 year లోనే రిజైన్ చేశారు. అట్లే ఖాళీలు ఉండే. మొత్తం 44 ఫుల్ తీసుకునేందుకు రాజశేఖర రెడ్డికి 2007 వరకు పట్టింది. 3 years పట్టింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వాళ్ళతో రాజశేఖర రెడ్డి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు అక్టోబర్ లో అవుతుందని గ్యారంటీ ఉంది. ఇప్పుడు ఆస్పిరెంట్స్ లిస్ట్ కూడా ఈక్వల్లీ కాంపిటెంట్ పెరగడం ఒకటి. రెండవది ఏంటంటే పార్టీలకు వచ్చేటప్పుడు హామీలు అనేది ఒకటి. సీనియర్ గా పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ మధ్యన కాంట్రా వస్తున్నది. దీని వల్ల డిలే అవుతున్నది. కానీ 18 ఒకటేసారి చేయడానికి కూడా ఏం పెద్ద సమస్య లేదు నాకున్న సమాచారం అయితే. బట్ ఇంకోటి ఏంటంటే ఒకటి సీనియారిటీ, పార్టీ లాయల్టీ, తర్వాత ఫ్యూచర్ కాంగ్రెస్ దృష్టిలో పెట్టుకోవడం కూడా చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఒక టెన్యూర్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కూడా చేయొచ్చు, కొంతమందిని ఆల్టర్ కూడా చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. వచ్చేసరికి ఇప్పుడు 3 ఉన్నాయి అనుకునే రేపు 6 కూడా కావచ్చు. లేదంటే ఆ 3ను కూడా ఎఫిషియెంట్ మేనర్ లో చేయొచ్చు. ఇట్లా కొన్ని అవకాశాలు ఉంటాయి. కానీ చెయ్యకుండా ఉండడం అనేది అయితే ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పదవులు ఇవ్వకపోవడం వల్ల వచ్చే లాభం లేదు. పదవులు ఇస్తే ఇప్పుడు వచ్చే చాలా డీల్ అయింది. హర్యానా ఎలక్షన్, మహారాష్ట్ర పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పోయిన సంవత్సరం జరగాలి. 1 year అయింది ఎగ్జాక్ట్లీ. June 4th రిజల్ట్ వస్తే ఇవాళ ఎంత, జూన్ 4th రిజల్ట్ వస్తే June 8th చేశారు. సంవత్సరం తర్వాత చేశారు ఈ ముగ్గురు. సోషల్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మనము మీరే అన్నారు కదా, ఇండియాలో ది బెస్ట్ సోషల్ జస్టిస్ కూర్పు ఇదైతే నాకు తెలిసి 4 SC సామాజిక వర్గాలకు ఇచ్చిన పరిస్థితి. ఎస్సీకి సంబంధించి అయితే 25% రిప్రజెంటేషన్ ఉంది ఆల్మోస్ట్. ఇది దేశంలో ఎక్కడా లేదు రికార్డ్. అది నాకు తెలిసి బీసీ రిప్రజెంటేషన్ మాత్రం వీక్. 20%. 15 మందిలో 3 మాత్రం ఇచ్చారు. ఇప్పుడు బీసీలు గెలిచిన దగ్గర ఏమైంది, మనం ఆల్టర్నేటివ్ ఇప్పటికే ఇచ్చి ఉన్నాం కొన్ని. బీసీలు ఎక్కడెక్కడైతే గెలిచి ఉన్నారో ఇప్పుడు మీకు ఇంకోటి ముస్లిం కు రిప్రజెంటేషన్ లేదు, బంజారాకు రిప్రజెంటేషన్ లేదు. బంజారా కూడా ప్రజాప్రతినిధులు గెలిచి ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అంతవరకే. వాళ్ళు క్యాబినెట్ కోరుకు ఇవ్వాలి, ఎక్కడనో సీక్రెట్ మీటింగ్ పెట్టిండ్రు అనేది కూడా వార్త చూసిన. ముస్లిం సమాజం కూడా ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీకి మీరు గెలవలేదు. ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు. గవర్నర్ కోట ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి. ఎమ్మెల్సీ ఇచ్చైనా చేయండి అని ఒక డిమాండ్ వస్తుంది. ఆల్రెడీ ఉన్నాడు ఎమ్మెల్సీ మీ దగ్గర. అంటే ఇచ్చారు కదా ఆయనకి. ఇప్పుడు ఏమైతుందంటే ఒక ఏమంటాము ఈక్వేషన్స్ అనే ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. అసలు మొన్న కూడా మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి అని
ముస్లిం సమాజం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. మొన్న మావి జరిగేటప్పుడు కూడా 5 ఉన్నప్పుడు మాకు ఒకటి ఇస్తే పోవు కదా అని. అట్లా అంటే డిమాండ్స్ ఉన్నాయి. మనం కూడా సోషల్ జస్టిస్ బేసిస్ న ఇవ్వాల్సిందే. కానీ కొన్ని అంశాలు మనం పరిగణలోకి తీసుకునేటప్పుడు కొన్నిటిని డిలే చేస్తాం కానీ డినై చేయం. ఇది మాత్రం వాస్తవం. తర్వాత ఇంకోటి చెప్పండి. కొన్ని మాత్రం ఏమైతుందంటే కంపల్షన్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మనం ఇప్పుడు వివేక్ గారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు లక్ష్మణ్ గారికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అంతే. ఎందుకంటే వివేక్ గారికి ఇవ్వడం వల్ల అద్దంకి దయాకర్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఆయన అద్దంకి దయాకర్ ఆయన 2 సార్లు పోయి వచ్చారు అని అంటారు. రేపు ఇస్తారేమో. ఆయన కూడా పెద్ద ఆయన కదా, 68 ఇయర్స్ ఉన్నాయి ఆయనకి, 67 ఇయర్స్ ఏవో ఉన్నారు, చాలా పెద్దోడు. నేను 50+. రేపు ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. పార్టీ కొరకు పనిచేసి వాళ్ళని గుర్తిస్తే ఇప్పుడు అద్దంకి దాకా ఎమ్మెల్సీ అంగానే మంత్రి చేయాలనే ఆలోచన వచ్చే ప్రపోజల్ వచ్చిందంటేనే నా మీద పార్టీ కన్సర్న్ ఉన్నట్టు కదా. సో రేపు ఇంకా చాలా పదవులు ఉన్నాయి, ఏది పార్టీకి సంబంధించి ఉన్నాయి, మిగతా ప్రయారిటీ ఇచ్చే చాలా పదవులు ఉంటాయి. దాంట్లో ఇప్పుడు అకామిడేట్ చేస్తారేమో, చూద్దాం. కానీ ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు 18 వాట్లల్లో 64 ని సాటిస్ఫై చేయలేము. బట్ ఎట్ ద సేమ్ టైం దాంట్లో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాంబో అని కూడా కలపాలి. దాంట్లో మహిళలకు ఇవ్వాలి, మళ్ళీ మైనారిటీలకు ఇవ్వాలి. ఇవన్నీ స్పెషల్ ఏమంటారు రిజర్వ్డ్ బెనిఫిషరీస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా చూసుకొని దానితో పాటు మనకు ఏమంటాము గవర్నమెంట్ లో పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. మంత్రులు అని చెప్పేసి మనము అందరికి ఇవ్వాల్సి వస్తే సామర్థ్యాలు కూడా మళ్ళీ కౌంట్ అవుతాయి. కాబట్టి అటు బేస్ చేసుకొని కూడా చేయాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఇక్కడ ఏమంటాం డిలే అవుతున్న మాట వాస్తవము, చేయాల్సిన అవసరం ఉందనేది కూడా వాస్తవమే. కానీ నేను అనుకుంటా మేలేనే అవి అయ్యేవి. ఏది ఇప్పుడు మనం అనుకున్నాయి, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ లేకపోతే May 1st వీక్లనే కంప్లీట్ అయ్యి. కానీ అది దాని సందర్భంలో ఇప్పుడు ఏమైతుంది, మీకు అవతల వైపు యుద్ధాలు జరుగుతుంటే మీకు పూలదండల అని చెప్పి ఇది ఒక పంచాయతీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళది ఎట్లా ఉన్నది, వాళ్ళ మొత్తం ప్రాపగాండా టీం అంతా కూడా ఇట్లా పెట్టుకొని ఇట్లా అర్రులు దాచున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వద్దు. ఏముంది, ఒక 2 నెలలు డిలే అయితే అనేది ఒకటి. రేపు గ్రేటర్ ఎలక్షన్స్ కంటే ముందు కావచ్చు, లేదంటే గ్రేటర్ ఎలక్షన్ ముందు పంచాయతీ ఎలక్షన్ కావాలి, ఎంపీటీసీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, మేబీ నాకు తెలిసి పంచాయతీ కావాలి. ఇవన్నీ పెండింగ్ లో ఉన్నాయి. 1.5 year గా పెండింగ్ లో ఉన్నాయి. లోకల్ బాడీస్ నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లేకపోతే వచ్చే మంత్ స్టార్టింగ్ లో అవుతుంది అనేది అయితే ఒక వార్త ఉంది. మేబీ నేను అనుకుంటున్నా మంత్ ఎండింగ్ అయితే సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ 10వ తారీఖు వచ్చేసింది. నోటిఫికేషన్ కదా, నోటిఫికేషన్ ఇచ్చి 15 రోజులు మినిమం షెడ్యూల్ టైం, మినిమం 15 నుంచి 30 రోజులు కావచ్చు. అంటే నీకు జూలైలో మనం ప్రాసెస్ స్టార్ట్ కూడా చేసుకోవచ్చు కదా, సమస్య ఏమి ఉండదు. బట్ అది ఒకటి శాఖలకు సంబంధించి నాకు